కొన్నిసార్లు మనకంటే ఎవరైనా కొంచెం భక్తిలో ఎదుగుతుంటే మనకే వస్తుందండి టైము. ఏంటా టైము? మన కిందకి లాగేసే టైం అండి. ఏం తప్పు ఉందా, ఏదైనా చిన్న పొరపాటు ఉంటే దాన్ని పెద్ద చేసి మసాలాలో గరం మసాలా యాడ్ చేసి వాటికి లోకం అంతా ఎలా చెడ్డగా చెప్పాలనే ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఒకరి విశ్వాసాన్ని చూసి మరొకరి భక్తిని చూసి చాలామంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పలేని దౌర్భాగ్య స్థితి ప్రపంచంలో ఉంది. అంటే ఒకరి గురించి వదలండి, మన గురించి మనమే చెప్పుకోలేకపోతున్నాం. సార్ దేవునికి కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నావా? అందును బట్టి దేవుని సేవకుడు అన్నాడు, థ్యాంక్ యూ అనేది వన్ ఆఫ్ ది హార్డెస్ట్ వర్డ్స్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. ప్రపంచంలో ఈ రోజున థ్యాంక్ యూ అని చెప్పడం అంటే చాలా కష్టంగా మారిపోతుందంట ప్రజలందరికీ. మేలు పొందుకున్నంత వరకు ఒకలా ఉంటారు, మేలు పొందుకున్న తర్వాత మరొకలా ప్రవర్తించే ప్రపంచం. పరిస్థితులు బాగాలేనప్పుడు ఒకలా పలకరింపులు, పరిస్థితులు బాగా అయిపోయిన తర్వాత పలకరింపుల్లో తేడా. పరిస్థితులన్నీ బాగా ఉన్నప్పుడు మనిషి యొక్క యాటిట్యూడ్ వేరుగా ఉంది, పరిస్థితులు బాగా లేనప్పుడు యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నేను దేవునికి ఏం చెల్లిస్తున్నాను అంటే, పౌలు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే క్రైస్తవుడు. నేను నా జీవితంలో ఈ రోజున అలాంటి అనుభవం ఎదుగుదామా?